నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను. 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులో చూశాను. అడుగడుగున అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్యం అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే నియమవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్, డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంకిబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ని ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది. దానివల్ల గ్యాప్ 1 అది క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండేది. గ్యాప్ 1 బండ్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. 2,000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. వీఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2,000 కోట్లు నాకు నమ్మకం అడ్మినిస్ట్రేషన్ పైన. వాళ్ళు ఏ లెక్కన వేశారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే, స్పిల్ వి అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి
రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిస్సెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైబ్రో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇలా జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బల పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇలా 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇలా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు 2000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యత ఏంది? భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతువురాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఏమైంది? ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా 2000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు? మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. ఎలక్షన్లప్పుడేమో జనవరిలో ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. దాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు ఆ జనవరిది ప్లస్ ఆ నెలది కలిపి 2 నెలలు ఇచ్చారు. ఒక నెల ఓట్లు ఇచ్చే నెలల ఓట్లు అయిపోయినాయి. ఇప్పుడు 2 నెలల పెన్షనే పెట్టారు. ఇది ఎక్కడి మోసం? ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ అవ్వాతాతలకు 2 నెలల పెన్షన్ ఏప్రిల్ మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఏమన్నారు? ఎన్నికల ముందు కేసీఆర్ ఒకరికే పింఛన్ ఇస్తుండు, మేము వస్తే ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకిస్తాం తాతకిస్తాం. కేసీఆర్ తాతకే ఇస్తుండు, మేము అవ్వకు కూడా ఇస్తాం. ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, మనిషికి 4000 ఇస్తాం. మరి ఏమైంది? అవ్వ పెన్షన్ ఎటువాయా, తాత పెన్షన్ ఎటువాయా, 4000 ఎటువాయా? ఏవి మీ 2 పెన్షన్లు? 6 గ్యారంటీల దరఖాస్తుల్లో మీరు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కొత్త పెన్షన్లకు. ఏమైనాయి దరఖాస్తులు? ఏ మూలన పడేసిండ్రు? వాటిని ఏదో ఆన్లైన్ చేస్తున్నామన్నారు, ఇది చేస్తున్నామన్నారు. ఇక వచ్చే చూసే ఇత్తిమి అంటిది. ఏమైంది? 6 నెలలైనా 2 పెన్షన్లు ఎక్కడ పోయినాయి? 6 నెలలైనా 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు. మరి ఆచరణలో ఏమైంది నీ ప్రజాపాలన? ఏమైంది? నీ పేదల ప్రభుత్వంలో ఈ పేదలైన అవ్వాతాతలు లేరా? నీ పేదల ప్రభుత్వంలో ఒంటరి మహిళలకు వితంతువులకు చోటు లేదా? వీళ్ళు పేదలు కాదా? ఈ పేదల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 4000 రూపాయలకు పెంచారు. 4000 రూపాయలకు మొదటి సంతకం చేశారు. మొదటి సంతకం చేస్తేనన్నారు, మాట ప్రకారంగా చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? డిసెంబర్ 9 నాడే సంతకం పెడతాం, 4000 పెన్షన్ ఇస్తామన్నారు కదా. కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి, కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా, తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, పత్రికలు చదివాం మేము. 3 నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన 1000 రూపాయలు కలిపి
జూన్ నెలలో ఇచ్చే 4,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం, అంటే పాత 3 నెలలు కూడా ఇస్తాం అని పాత 3 నెలలు కలిపి ఇవాళ 7,000 రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు 6 నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్వాగతం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. బేగంపేట నుంచి భారీ ర్యాలీతోటి రాష్ట్ర కార్యాలయం వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం ఇంకా మరింతగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు చెప్పడం, ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా వారికి సన్మాన కార్యక్రమాన్ని, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాద కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం. దీని తర్వాత ఇక్కడి నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఇవే ఆశీస్సులు కొనసాగించాలని చెప్పేసి ప్రార్థించడం జరుగుతుంది. ఈ యొక్క బేగంపేట నుంచి బయలుదేరినటువంటి ర్యాలీలో 8 మంది పార్లమెంటు సభ్యులని గెలిపించినారు. ఆ 8 మంది కూడా ఈ యొక్క ర్యాలీలో ఉండడం జరుగుతుంది. వీరితో పాటు శాసనసభ్యులు ఎవరైతున్నారో అందరూ 8 మంది ఉండడం, ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంటారు. రాష్ట్రం నుంచి అందరు పదాధికారులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు స్వాగతం పలికేటట్టుగా, ఘనంగా స్వాగతం చెప్పేటట్టుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తా ఉంది. వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి 7 మోర్చాలు ఏవైతున్నాయో వాళ్ళ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన్నీరు హరీష్ రావు గారు అధికారాన్ని కోల్పోయినాక బహుశా 10 సంవత్సరాలుగా విద్యార్థులు, యువకులు, మాసొంటి అనేక విద్యార్థి సంఘ అధ్యక్షులు, యువజన సంఘ అధ్యక్షులు అనేక సందర్భాల్లో అనేక అంశాలపైన మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాలంటే ఏ రోజు అందుబాటులో లేని వ్యక్తి, ఏ రోజు విద్యార్థుల, యువకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏ ఒక్క రోజు కూడా ఆత్మహత్య చేసుకునే ఏ నిరుద్యోగిని కూడా కనీసము ఆ కుటుంబాన్ని ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మాట్లాడని వ్యక్తి, పట్టించుకోని వ్యక్తి, 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మాకు అందుబాటులో లేని వ్యక్తి, అందుబాటులో లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా కేవలం అందుబాటులో లేకుండా దానితో పాటు ఏదైతే ఈ సమస్యలు లేవనెత్తిన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టి, స్టేషన్లలో పెట్టి అనేక ఇబ్బందులకి కారకుడైన వ్యక్తి తన్నీరు హరీష్ రావు గారు ఈరోజు ఏదైతే యువకుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో యువకులని తప్పుదో పట్టించే విధంగా కొన్ని అంశాలను అడ్రస్ చేసి ప్రెస్ ముఖంగా మాట్లాడడం జరిగింది. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని చెప్పి అడిగిండు. హరీష్ రావు గారు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తా ముందుగా ఈ ప్రెస్ మీట్ ద్వారా విని 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ ప్రజా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విద్యార్థుల కోసము, యువకుల కోసము ఏ నిర్ణయాలు తీసుకున్నామో అది చెప్తా ముందు పెన్ను పేపర్ పెట్టి రాసుకో. 10 సంవత్సరాలు నువ్వు చేయలేనిది 10 నెలలు కాకముందే మేము ఏం చేస్తాం చెప్తాం, ముందుగా రాసుకో. ఏదైతే గ్రూప్ 1 మెరిట్ విద్యార్థులు అన్యాయం అవుతుంటే జియో నెంబర్ 55 అని ఒక జియోని తీసుకొని వచ్చి మెరిట్ స్టూడెంట్ కి మీరు అన్యాయం చేస్తుంటే ఆ జియో నెంబర్ 55 ని కాంగ్రెస్ పార్టీ రాగానే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. ఏదైతే డిఎస్సి పోస్టులకి సంబంధించి అసెంబ్లీలో
మా నాయకులు, మా ప్రతిపక్ష పార్టీ మా సిఎల్పి నాయకులు బట్టి గారు మాట్లాడినా, మా ఎమ్మెల్యేలు మాట్లాడినా 5,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి పెంచని మీరు ఆ డిఎస్సిని 5,000 ఉన్న డిఎస్సిని 11,000 డిఎస్సి పోస్టులకి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం. దానితో పాటు డిఎస్సిలో ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కి ఏదైతే ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే అర్హత సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కి ఏదైతే 45 మీరు ఇచ్చిర్రో దానితో పాటు ఓసీకి 50 ఉందో, కానీ ఎన్సిటి నామ్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకి 40% ఉండాలి పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ లో డిగ్రీలు అప్లై చేసుకోవాలంటే, దానితో పాటు ఓసీకి 45% ఉండాలి. ఈ అంశం పైన మీ దగ్గరకు వస్తే ఆ రోజు ఎవరు కూడా మీరు పట్టించుకోలే. తక్షణమే ఇది ఎన్సిటి గైడ్ లైన్స్ అగేన్స్టే ఉందని చెప్పని ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీకి 45 ఉన్నదాన్ని 40% తగ్గించి అమెండ్మెంట్స్ తీసుకొని మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. నేను కూడా మా పార్టీ తరపున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు. సరే, ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి, దాన్ని వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా. అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు, 100 years ఫంక్షన్కి. అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు. అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు. వినియోగించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండరే రేపు నుంచి వచ్చి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరే అందులో. ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి. 4-5 బ్లాకులు ఉన్నాయి అందులో. అది ప్రజలకు వినియోగిస్తారా, లేకపోతే టూరిజం వినియోగిస్తారా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథులు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ధనవంతుల బాట అధికారులు అనుకున్నారు, తమ పదవి శాశ్వతం అనుకున్నారు. దాదాపు 25-30 సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది. ఆ మాయామహల్ చూస్తే మనందరికీ అనిపిస్తుంది 500 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా అంత భవనాన్ని కట్టుకోలేదు. మన భారతదేశ పార్లమెంటు నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత నిర్మాణం చేస్తే 700 కోట్లు ఖర్చు అయింది దానికి, పార్లమెంటు భవనానికి.
ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్లాడుతుంటే, పేదలందరూ అలవాల్సిన అలవాడుతుంటే, ఒక పేదవాడు కూడా ఇల్లు కట్టకుండా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిషికొండ పైన ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయమహల్. తన భార్య తాను నివసించడం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని వెచ్చించి అంత మహల్ కడుతున్నారు. ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏమి క్షణానికి మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు, ఎందుకో బంధువులు కడుతున్నారు, ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి. అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి 1వ తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫెన్సింగ్ చేశారు. ఏ మనిషి లోపలికి పోకుండా. ఆయన అంటారు విశాఖపట్నంలో ఒక మంచి భవనం లేదు, రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నిటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు, అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం. చీటింగ్ ఆమెకి కొత్త ఏం కాదు, అలా లీలగా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా. ఆనంటారు పైగా మళ్ళీ కూడా ఆనంటారు మళ్ళా ముఖ్యమంత్రి గారు క్యాంపు కార్యాలయంగా వాడదాం అనుకున్నాను. అసలు పుట్టేటి ముఖ్యమంత్రి గారు మరలా గెలుస్తారు, ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీదేవి గారు ఆ బంగాళాలో ఉంటారు. అందుకోసమే పేదల సొమ్ము 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనం తమ్ముడు మీరెవరో వెళ్ళలేదుగా, ఎవరో చెబుతున్నారు నాకు. బాల్కనీ ఉందట అక్కడ. బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బంగాళా మీదకి వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయి. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి, ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి. కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటియో మాకు పంపించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ, అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ, వాస్తవానికి ఈఆర్సీలు అనేవి స్వతంత్ర కమిషన్లు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి. ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా. ఈవెన్ ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే, ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే పైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఎక్కడైనా ఉన్నది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. కోర్టుల యొక్క తీర్పుల పైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి. ఇది ఇంత చిన్న విషయం, సహజ న్యాయ సూత్రం ఇది. మరి వాస్తవానికి హైకోర్టు జడ్జిగా, సీజేగా వీరికి, రిటైర్డ్ సీజేగా వీరికి అది తెలిసి ఉండాలి. న్యాయంగా అప్పుడే వీరు ప్రభుత్వానికి చెప్పి ఉండాలి. ప్రభుత్వంలో పెద్దలకు తెలిసి ఉండకపోవచ్చు, చెప్పి ఉండాలి. అది మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది, ఈఆర్సీలు తీర్పిచ్చినాయి, ఈ పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మనకు హక్కు, ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి. మీరు ఈఆర్సీ దేంట్లోనైతే తీర్పు ఇచ్చిందో దానిపైన నేను మళ్ళీ విచారణ చేయకూడదనే విషయాన్ని వారు చెప్పి ఉండాలి.
న్యాయంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.